పోతాం. వచ్చాము చూడడానికి కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్ లాగానే ఉన్నారు మీరు. కోమటిరెడ్డి వచ్చే రోజు అంత పత్తకూరు జనం అంతా కోమటిరెడ్డి చిన్న కోమటిరెడ్డికి నల్లగొండలో ఉన్నాడు. మాకు ఈయనే మా వెంకరెడ్డి అని అంటారు జనం. అది మనకు అవసరం. అది మనం అందరూ బతకాలి, వద చేయాలి. ఓని కూడా మంచిగా బాగా చేయాలి, మంచిగా ఉండాలి. ఎక్కడ ఉంటావు నువ్వు? అజుంబుడు మాది. హౌసింగ్ బోర్డు ఎక్కడ? నల్లగొండ అజుంబోడు మునుగోడు రోడ్డు కుండలంతా. ఏం చేస్తుంటావు? కుండల బేరం చేస్తుంటావు. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు? వైపు దగ్గర 80 ఏళ్ళు అయింది. 60-70 ఏళ్ళు అయింది కుండల బేరం. ఇదే వృత్తిలో ఉన్నారు? ఇదే వృత్తిలో. నేను ఏ వృత్తికోలేదు. ఇదే నుంచి నాకు వృత్తి ఇదే కుండల బేరం ఉన్నది. అమ్ముకుంటూ అదే పోతున్నా. అంతేగాని ఎవరు ఫేవర్ తీసుకుంటూ పోతున్నారు. మంచిగా బాగుంది. మాకు కూడా మంచిగా అనిపించింది. వాళ్ళు కూడా బాగానే వస్తున్నాయి, పైసలు బాగానే సంపాదించుకుంటూ వాళ్ళు నాకు చెప్పుకుంటారే ఓ నా కూర్చున్నా వాళ్ళకి మన చేతిలో ఉన్నాయి. మనకి తీసుకుంటూ లేదు. వాళ్ళంతా ఈడిచ్చిన ఆడిచ్చిన అన్నాడు. చాలా మంది అంటారు ఈడిచ్చిన ఆడిచ్చిన. నాకు ఓడి అవసరం లేదన్న. నాకు ఎవరో ఒక ఇల్లు కట్టేవన్నా, ఒక షాప్ ఇవ్వన్నా కాదు. అది ఒకటే కొట్టాలి. సోషల్ మీడియాలో ఈ మధ్య నీ పేరు బాగా వినిపిస్తుంది. అది ఏమైనా ఇక నాకు గవర్నమెంట్ ఇల్లు ఏదైనా 50 ఏదో కట్టిస్తే నేను ఇక 60 ఏళ్ళు నాకు వచ్చినాయి. 60 ఏళ్ళు. ఎంతమంది ఫ్యామిలీ? నాకు ఇద్దరు కొడుకులు. ఒక కొడుకు పెళ్ళి అయినా ఒక కొడుకు పెళ్లి కాలేదు. ఆయనకు ఇంత జాబ్ చేస్తే పెళ్లి చేయాలని చూస్తున్నా. ఆయన చూస్తున్నాను భార్య చచ్చిపోయింది అంటే చూడలేదు. ఇంతమందికి కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్ని కలిశారా? నేను కలవలేదు. మన అంటే తక్కువ మన కోరేక పోలేదు, కలవలేదు. ఆయన పక్క ఉన్న వాళ్ళే చూపిస్తూ చేస్తున్నారు. అంతేగాని ఇక నేనే పోలేదు. తీర్మాన్ మల్లన్న గారి సార్ని కలిసినట్టు ఉంది. మళ్ళీ దగ్గర తీసుకొని కలిసి కారు తీసుకొని పంపించుకొని దగ్గర మాట్లాడితే ఇంత పెట్టి చెల్లుకొని ఆయన చేసి మంచిగా ఆయన చేసి సార్ మంచిగా సపోర్ట్ చేసిండు. తీర్మాన్ మల్లన్న పోయినా సపోర్ట్ చేయడానికి అంత పెరిగింది. మొత్తం దేశం అంతా హైదరాబాద్ ఎక్కడెక్కడ పోయి. ఏమి ఇప్పించారు? ఫోన్ ఇప్పించారా సార్? చూపించండి ఆడియన్స్కి ఫోన్ ఒకసారి చూపించండి. ఫోన్ ఇప్పించిందయ్యా. ఫోన్ కొనిచ్చారు. అదే ఏం ఫోన్ కొనిచ్చాను చూపించండి ఆడియన్స్కి. ఇదే ఫోన్ ఆయన పెట్టిగా ఇవాళ బాగుంది. ఫోన్ కొనిచ్చినాయి పెట్టి దేశం అంతా ఫోన్ కొనిచ్చినాయి. ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా నీకు? ఇబ్బందులు చెప్పబడి మళ్ళీ చేయడం వల్ల ఉంటే చెప్పాను. ఏదో నాకు ఇబ్బంది ఇప్పించాక నాకు ఏం బాధ మంచిగా ఉంది. వ్యాపారం నడుస్తుంది. ఎన్నికలు కాకుండా చిన్న రేటు పోవాలి, కొనుక్కోవాలి. ఆయన పైకి లేపాలి, మంచిగా ఉండాలి చెప్పింది అంతే. దానివల్ల ఆడియన్స్ కోసం మీ నెంబర్ ఇవ్వండి. సార్కి కల్పించే ప్లాన్ చేస్తాం. త్వరలో మీ సార్ని కల్పిస్తాం, కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్ని.